వెల్కమ్ టు ఏపీ విజన్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మైనార్టీ గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం. అక్రమంగా తయారు చేస్తున్న బాణసంచా సామాగ్రిని స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఐఏఎస్ సాధించిన రేకుల్వార్ శుభం గౌడ్ను సన్మానించిన మోగ్దెబ్బ రాష్ట్ర కమిటీ. కర్ణాటక అక్రమ మద్యం విక్రయిస్తూ క్రికెట్ బెట్టింగ్ ఆడుతుండగా పట్టుకున్న పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్ ఆదేశాల మేరకు అదోని డీఎస్పీ టి శివనారాయణ స్వామి ఆధ్వర్యంలో టైన్ డీఎస్పీ వి ధీరజ్, అదోని టౌన్ ఇన్స్పెక్టర్ ఎస్ తేజమూర్తి, ఎస్ఐ బి మధుసూదన్ మరియు వారి సిబ్బంది అదోని పట్టణంలోని బోయగిరిలో 24వ తేదీన బొబ్బులమ్మ గుడి వద్ద క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న బోయ రామాంజనేయులు, ఆటో శ్రీను మరియు సయ్యద్ మెహబూబ్ బాషా అను వీరులు కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లను విక్రయిస్తూ క్రికెట్ బెట్టింగ్ ఆడిస్తూ ఉండగా బోయ రామాంజనేయులు, ఆటో శ్రీను, సయ్యద్ మెహబూబ్ బాషా వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుండి క్రికెట్ బెట్టింగ్ డబ్బులు 60,000 రూపాయలు, ఆండ్రాయిడ్ ఫోన్ మరియు కర్ణాటక 90 ml ఒరిజినల్ చాయిస్ విస్కీ టెట్రా ప్యాకెట్లను బోయ రామాంజనేయుల నుండి సయ్యద్ మెహబూబ్ బాషా వద్ద నుండి క్రికెట్ బెట్టింగ్ డబ్బులు 40,300 రూపాయలు మరియు 40 కర్ణాటక 90 ml ఒరిజినల్ చాయిస్ విస్కీ టెట్రా ప్యాకెట్లను మొత్తం డబ్బులు 1,300,000 స్వాధీనంలోకి తీసుకుని వారిని రిమాండ్కు తరలించడం జరిగిందని తెలిపారు. ఇంకా 1,300,000 రూపాయల వరకు క్యాష్ సీజ్ చేయడం జరిగింది. ఈ విచారణలో భాగంగా మాకు తెలిసింది ఏంటంటే వేరే వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. వాళ్ళని కూడా త్వరలోనే పట్టుకుంటాము. మీకు ప్రజలకు విన్నపం ఏమనగా మీకు కనుక ఏమన్నా ఇన్ఫర్మేషన్ వస్తే మా వద్దకు చేరేస్తే కానీ లేదా డైల్ 100 చేస్తే కానీ వెంటనే మేము వాటిని అరికడతామని విన్నవించుకుంటున్నాం. ఇంతటితో సమాప్తం. కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుల గ్రామంలో తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాల మరియు కళాశాల బాలురు ప్రిన్సిపల్ నాజియా ఫాతిమా మరియు ఉపాధ్యాయ బృందం విద్యా సంవత్సరం 2024-2025 గాను 5, 6, 7, 8 తరగతుల్లో మరియు ఇంటర్ సిఈసి ఎంఈసి మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తుల కొరకు అడ్మిషన్ కోసం ప్రత్యేకంగా క్యాంపు నిర్వహించారు. తల్లిదండ్రులకు మైనార్టీ పాఠశాలలు యొక్క ప్రత్యేకత, చదువును తెలుపుతూ అవగాహన కలిగించారు. విద్యార్థులను మైనార్టీ పాఠశాలలో చేర్పించి వారి భవిష్యత్తుకి బంగారు బాట వేయాలని కోరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేరుగా పాఠశాలకు వచ్చి గాని 9949116470, 7780167736, 8874135330 నంబర్లకు ఫోన్ చేసి అడ్మిషన్ చేసుకోగలరని ప్రిన్సిపల్ తెలియజేశారు. करीमनगर अगर कोई ख्वाहिशमंद हजरात अपने बच्चों को जो शरीक कराना चाह रहे हैं तो अपने फॉर्म आते तो प्रिंसिपल का नंबर है, नंबर पे जो है फॉर्म फ़ोन करके मालूम कर लेके एडमिशन दिला सकते हैं. Good afternoon to all. Today we conducted admission drive in Husseinpura Masjid. Just it is about to bring awareness to the parents, and they had a good opportunity to utilize in Temris minority hostels. We had vacancies in 5th class to intermediate, and we produced last year good results, and based on that results we are expecting good admissions from the minority community parents, and they had a good chance here to give the potential education for their children. So we are ready to extend our support to the children as well as to the community members, and we hope that we will get good admissions with this drive, and we are ready to help for anybody to get the admissions. And especially about intermediate, we had 2 groups. One is a MEC group, another one is a CEC group. Now admissions are open,
and admissions are open, and the children anybody who wants to take the admissions can visit the campus. We had the good facilities and good teachers, and always ready to work for the society as well as for to improvement of our student. Thank you everyone. తర్వాత 2016లో తెలంగాణ అల్పసంఖ్యాకుల కోసం మన ప్రభుత్వము ఈ తెలంగాణ మైనారిటీ గ్రూపుల ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే మనకి 5th నుంచి ఇంటర్మీడియట్ వరకు అడ్మిషన్స్ ఉన్నవి. మనకి ఇక్కడ కరీంనగర్లో బాయ్స్ 1, బాయ్స్ 2, బాయ్స్ 3 మాది బాయ్స్ 2 స్కూల్. ఇక్కడ విద్యార్థుల్లో సర్వతోముఖాభివృద్ధి కోసం అంటే ఇటు చదువు, అటు ఆటలు, పోటీలు, ఆ తర్వాత గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్మెంట్ చేయడం కోసము విద్యార్థులకు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో మనకి నమాజ్ ఉంటుంది, అదేవిధంగా అరబ్బీ కూడా మరో మమ్సాబ్ వచ్చే అరబ్బీ కూడా బోధించడం జరుగుతుంది. విద్యార్థుల్లో ఉన్నత విలువల్ని బోధిస్తూ వారి యొక్క శారీరక మానసిక అభివృద్ధికి పాటుపడుతున్నాము. ఇది గమనించి మీరు 5th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అడ్మిషన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. జూన్ 4న జరిగే కౌంటింగ్ నిర్వహణకు సంబంధించిన కర్నూలు జిల్లా అధికారులకు శిక్షణ ఇచ్చారు. కర్నూలు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి సృజన ఆధ్వర్యంలో నగర సమీపంలోని జీఆర్సీ కన్వెన్షన్ హాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కౌంటింగ్లో పాల్గొనే సూపర్వైజర్స్, కౌంటింగ్ అసిస్టెంట్స్, మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ ఇచ్చారు. కాకపోతే మీకు వీవీప్యాట్ స్లిప్స్ కౌంట్ చేయడం రావాలి. బికాజ్ మీరు ఎవరికి ఆ బూత్ లో పడుతుందో తెలియదు. ఈజ్ ఆల్ దీస్ సినారియో మీరందరూ మెషిన్లు కనెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎన్నో పోల్ అయిపోయి ఉంటాయి. యూ జస్ట్ టేక్ యువర్ సియు అండ్ డూ. మీకు సియునే వస్తుంది. అక్కడికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు 12 o'clock I want everybody in the seats. I will make a count. కొన్ని సందర్భాల్లో ఈ ఏజెంట్ దగ్గర 17C ఏమీ రాసే ఉండదు, కానీ మీ దగ్గర రాసి ఉంటుంది. ఎందుకు జరుగుతుంది అలాగా? పోలీస్ స్టేషన్లో రాయకుండా రిసెప్షన్ సెంటర్లో రాయించుంటాం మనం కదా. మోస్ట్ ఆఫ్ యువర్ పిఓస్ అండ్ సెక్టర్ ఆఫీసర్స్ మీకు అర్థమవుతుంది కదా. సో పోలీస్ స్టేషన్లో వాళ్ళకి 17C ఇచ్చేటప్పటికి పూర్తి స్థాయిలో రాసి ఉండకపోయి ఉండొచ్చు. రిసెప్షన్ సెంటర్కి వచ్చిన తర్వాత మనం చూసి మనం ఇక్కడ రాయించుండొచ్చు. సో మన దగ్గర స్ట్రాంగ్ రూమ్ లో నుంచి వచ్చినదే వ్యాలిడ్. ఎవరైనా అడిగితే నేను చెప్పాలి మన బికాజ్ మనం చూసి రాయించుకుంటుంటా వాళ్ళకి ఇచ్చుండకపోయి ఉండొచ్చు. సో స్ట్రాంగ్ రూమ్ లోపల నుంచి వచ్చిన 17C వ్యాలిడ్. అందులోని నంబర్కి సియులో నంబర్కి మ్యాచ్ అవ్వకపోతే ప్రాబ్లం, అప్పుడు పక్కన పెడతాం. క్లియర్ అండి? అంతకుమించి కౌంటింగ్ లో దర్ ఇస్ నథింగ్. నో డిస్ప్లే అయితే పక్కకి ఇచ్చేస్తాం. ఇన్వాలిడ్ అయితే టోటల్ నొక్కి క్లోజ్ నొక్కి రిజల్ట్ చూసి రిజల్ట్ వస్తే రాసేస్తాం.
ఏమి చేయకుండా రిజల్ట్ వచ్చినా రాసేస్తాం. 17Cకి CUకి డిఫరెన్స్ వస్తే మళ్ళీ 6 గారికి ఇచ్చేస్తాము. మన దగ్గర ఉంటే 17 బ్రేక్ టు డూ దిస్ టాబ్యులేషన్. కాకపోతే ఐ గివ్ యూ a quick recap. I want you to please note down. So what happened in this entire process ఇప్పటి వరకు మీ టేబుల్కి తీసుకొని వచ్చి ఒక క్యారింగ్ కేసులో CU తీసుకొని వచ్చి ఇస్తారు. మీరు పైన ఉండే అడ్రస్ ట్యాగ్స్ 2 కట్ చేస్తారు. CUని బయటకు తీస్తారు. గ్రీన్ సీల్ కట్ చేస్తారు. ఫ్లాప్ ఓపెన్ చేస్తారు. ఫ్లాప్ ఓపెన్ చేసి రిజల్ట్ నొక్కడానికి ట్రై చేస్తారు. అంతే కదండి. అడ్రస్ ట్యాగ్ ఇస్తే అడ్రస్ ట్యాగ్ కట్ చేస్తారు. గ్రీన్ పేపర్ సీల్ కట్ చేస్తారు. ఫ్లాప్ ఓపెన్ చేస్తారు. స్పెషల్ ట్యాగ్ ఉంటుంది. స్పెషల్ ట్యాగ్ దగ్గర క్లోజ్ రిజల్ట్ ఆ బటన్స్ అవి ఉంటాయి. మనం చేయాల్సిన ఫస్ట్ యాక్టివిటీస్ రిజల్ట్ నొక్కటం. నొక్కితే 3 సినారియోలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు మీరు 10 సార్లు వింటారు, నేను 11వ సారి చెప్తున్నాను. 3 సినారియోస్. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని మూత్నూరు గ్రామంలో మోగ్దెబ్బ జాతీయ కమిటీ నాయకులు రేకుల్వార్ సత్యనారాయణ గౌడ్, 3వ కుమారుడు శుభం గౌడ్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన UPSCలో 790 ర్యాంకు సాధించి IASగా సెలెక్ట్ అయినందున శుభం గౌడ్ వారి తల్లిదండ్రులను గౌడజన హక్కుల పోరాట సమితి మేగ్దెబ్బ రాష్ట్ర జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శాల్వాలు మెమంటో పూలమాలలతో ఘనంగా సన్మానించడం జరిగింది. శుభం గౌడ్ చిన్నతనం నుండి IAS కావాలనే కోరిక మేరకు వారి తల్లిదండ్రులు అదిశగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాడని అభినందించారు. శుభం గౌడ్ మున్ముందు మరిన్ని ఉన్నత స్థాయి పదవులు అందుకోవాలని కోరారు. అనంతరం అందరికీ స్వీట్స్ పంచారు. IASలో మరి పాస్ అయి ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి పల్లెటూరులో పుట్టి మరి కింది స్థాయి నుంచి ఉన్నటువంటి ఒక BC బిడ్డ అయినటువంటి తను మరి ఎన్నో కష్టాలు పడి ఇలా IAS క్వాలిఫైడ్ కావడం అంటే ఇది రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి గౌడ కులస్తులు అందరూ కూడా గర్వించదగ్గ విషయం. కనుక ఈరోజు గౌడజన హక్కుల పోరాట సమితి మోగ్దెబ్బ జాతీయ కమిటీ, రాష్ట్ర కమిటీ, ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వారి కన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఘనంగా సన్మానించడం జరిగింది. భవిష్యత్తులో రాబోయే రోజులలో మరింత మంది గౌడ కులస్తులు, బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు IASలు, IPSలు, IRS కానీ ఇట్లా ఉన్నత స్థాయిలో మరి విద్యావంతులు కావడం ద్వారానే బడుగు బలైన వర్గాలకు రాజ్యాధికారం రావడం కానీ, బడుగు బలైన వర్గాలందరూ కూడా అభివృద్ధి చెందాలంటే మన కింది కులాలకు సంబంధించినటువంటి BCలు, SCలు, STలు అందరూ కూడా ఉన్నత స్థాయి చదవడం ద్వారానే, విద్యార్థి చదువు ద్వారానే మరి ఉన్నత స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇవాళ మా గౌడ సమాజం మొత్తం కూడా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే సత్యనారాయణ మామూలు ఈ ప్రాంతంలో ఒక రిపోర్టర్గా ఉండి దాదాపు 25-30 ఏళ్లుగా గౌడ కులస్తుల సమస్యల పరిష్కారం కొరకు, బడుగు బలైన వర్గాల సమస్యల పరిష్కారం కొరకు పనిచేస్తూనే వారి 3 కుమారులు అనేటువంటి వాళ్ళని కూడా ఉన్నత స్థాయి చదువులో చదివిపించి ఇవాళ మరి చిన్న కుమారుడు IAS కావడం అంటే ఇవాళ గౌడ సామాజిక వర్గమే కాకుండా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా గర్వించదగ్గ విషయం. కనుక భవిష్యత్తులో మరింత మంది గౌడ కులస్తులు, మరింత మంది బడుగు బలైన వర్గాల వాళ్ళ విద్యార్థులు, కుమారులందరూ కూడా మరి చదివి ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పి ఆ దిశగా మీరందరూ కూడా పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ఇవాళ వారిని వారి తల్లిదండ్రులు సన్మానించడం అంటే ఇవాళ మేమందరం కూడా గర్వించదగ్గ విషయం. కనుక భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పి శుభం గౌడ్ గారిని ఆశీర్వదించడం జరుగుతుంది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని వినుకొండ రోడ్డు నందు గల మంజునాథ గార్డెన్స్లో పోలీసులు అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం. జూన్ 4న జరగనున్న ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కౌంటింగ్ అనంతరం జిల్లాలో ఎలాంటి ఊరేగింపులు, విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు. ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. తమ గ్రామాల్లో బయట వ్యక్తులు ఎవరైనా సంచరిస్తే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని, చిన్న చిన్న గొడవలను పెద్దగా చేయొద్దని కోరారు. ప్రజాప్రతినిధులు, ప్రజలు ఎన్నికల కౌంటింగ్ సమయంలో బాధ్యతగా వ్యవహరించాలి. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు వారికి సహకరించి వారి ముందస్తు సూచనలు, సలహాలు పాటించాలని జిల్లా SP RO శ్రీలేఖ నియోజకవర్గంలో అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా సమస్యాత్మక గ్రామాల్లో, ముఖ్యమైన ప్రదేశాల్లో, ప్రధాన కూడళ్లలో పోలీస్ బలగాలతో ఏర్పాటు చేస్తున్నామని SP తెలియజేశారు. సో అందరూ ఊరువారికి చెప్తున్నారు, ఎవరైనా గౌరవం చేసే అల్లరి ముఖంలో
వచ్చి మీ ఊళ్ళో ఉంటే దయచేసి ఆ రోజు మనకి తెలియజేయండి. ఎందుకంటే పక్క జిల్లాలో ఏం జరిగే ఇలాంటి మీ ఊళ్ళో అవ్వాలని మీకు అనుకుంటున్నారా? అవ్వాలి కదా, వద్దు కదా మీకు ఆ కావాలి మీకు పెట్టుకోవాలి ఉపాధులు నాటుకోవాలి కావాలా ఊళ్ళో? ఇప్పటివరకు మీరు ప్రశాంతంగా ఉన్నారు. సో దయచేసి ఇది కూడా మీరు దృష్టికి పెట్టండి. ఎవరైనా బయట నుంచి వచ్చారనుకోండి, ఎవరు నాటుకోవడం తీసుకొచ్చారనుకో, మీకు తెలిస్తే మీకు ఏదైనా డౌట్ కూడా ఉంటే వెంటనే ఎవరైనా పోలీసు వాళ్ళకి తెలియజేస్తే చెప్తారు. ఇలాంటి ఎవరైనా ఉంటే దయచేసి మీరు ఒక నలుగురు కూడా తీసుకొని మీరు వాళ్ళతో గొడవ ఆడండి. అది మీకు నష్టం. దానికోసం పోలీసు అనుకున్నారు. ఇప్పుడు అర్థమవుతున్నారు. ఎవరైనా అక్కడ గొడవడుతున్నారు, ఎవరైనా బయట నుంచి వచ్చి ఎవరైనా కొడుతున్నారు, వెంటనే పోలీసు వాళ్ళకి తెలియజేయండి. మేము మద్దతు నుంచి 2-3 పంపిస్తాం. వారిని పట్టుకొని స్టేషన్ తీసుకెళ్తాం. మీరు మీరే స్టార్ట్ చేయండి. ఓకే. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పర్యటనలో భాగంగా తల్లెడ మండలం నూతనకల్ గ్రామంలో రైతులతో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వడ్లకు బోనస్ ఇవ్వమని అడిగితే వ్యవసాయం అంటే ఏందో తెలియని వాళ్ళు మురుగుతున్నారని అంటున్నాడు. రైతులను అవమానించే హక్కు మీకు ఎవరిచ్చారని అన్నారు. అధికారంలోకి వచ్చే 6 నెలలు అయినా కానీ రైతు బంధు రైతు భరోసా రుణమాఫీ కాలేదు అని అన్నారు. అనంతరం మిట్టపల్లి గ్రామానికి చెందిన మాజీ DCMS చైర్మన్ రాయల వెంకట శేషగిరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, ఎంపీ నామా నాగేశ్వరరావు తదితరులు వీరి వెంట ఉన్నారు. అదే ప్రకటన చేసిండు చేశాక మళ్ళీ పురుగులు పెడతామంటే ఇక వచ్చే తీసుకొస్తాను జనం అప్పుడేమో వడ్లకు బోనస్ అన్నారు, ఇప్పుడు సన్నాలకు మాత్రమే. అంటే మరి మన తెలంగాణలో ఖమ్మంలో ఎక్కడ చూసినా 80-90% తోటే పడుతుంది. కళ్యాణలక్ష్యం పథకం అని చెప్పాను. కళ్యాణలక్ష్యం పేదోడు పెళ్ళాక కళ్యాణలక్ష్యం ఎంతో అని చెప్పాలి ఇచ్చిన. కళ్యాణలక్ష్యం లేదు, డబ్బులు పథకం ఇచ్చిన ఇప్పుడు అయ్యావు. నూతనకల్ గ్రామంలో రైతులందరూ రోడ్డు మీద నిలబడి ఆపితే వాళ్ళని కలుద్దామని చెప్పి ఇక్కడ రైతులు ఇక్కడ ఉండేటువంటి రైతులు సత్యనారాయణ గారు మరి ఇక్కడ ఉండే రైతులందరూ కూడా ఏమంటున్నారంటే అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తా ఉన్నారు. కానీ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి గారు మొరుగుతున్నారని, వడ్లకు బోనస్ ఇవ్వమంటే కొంతమంది వ్యవసాయం తెలియని వాళ్ళు మొరుగుతున్నారని మాట్లాడుతున్నారు. రైతుల్ని మొరుగుతున్నారంటున్నారా? రైతుల్ని మరి కుక్కలతో పోలుస్తున్నారా? ఇది రైతుల్ని అవమానపరిచే హక్కు మీకు ఎక్కడిది అని మేము అడుగుతా ఉన్నాం. ఆ రోజు ఎన్నికల ముందు బాండ్ పేపర్ల మీద రాసి 100 రోజుల్లో 500 బోనస్ ఇస్తామని, మొదటి రోజే రైతు రుణమాఫీ చేస్తామని, రైతులకు 7,500 రైతు భరోసా ఇస్తామని, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని నమ్మించి కాళ్ళల్లో మొక్కి చేతులల్లో బట్టి ఇలా అధికారంలోకి వచ్చి 6 నెలలైనా రైతు భరోసా రాలేదు, బోనస్ రాలేదు, పైగా సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామని బోగస్ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. పూటకో మంత్రి రోజుకో తీరుగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక మంత్రి గారేమో సన్నాకాయలు కావాలి. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో క్రాప్ హాలిడే ప్రకటించారు. పాపం వేసిన పంటలన్నీ పెట్టుబడి అంతా కూడా పోయింది, పంటలన్నీ ఎండిపోయినాయి. ఖమ్మం జిల్లా ప్రజలకు తీవ్రమైన నష్టం జరిగింది. మరి ఇప్పుడు మళ్ళీ వానకాలం సాగు చేయాలంటే ఖచ్చితంగా ఈ జూన్ లోనే రైతు భరోసా డబ్బులు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వ్యవసాయానికి సాయం ఎప్పుడు ఇవ్వాలి? పెట్టుబడి సాయం అనేది పంట వ్యవసాయ పనులు ప్రారంభం కాకముందు ఇవ్వాలి. కానీ మొన్న మీరు ఎప్పుడు ఇచ్చారు? కేసీఆర్ బస్సు యాత్ర బయలుదేరితే కేసీఆర్ గారు ఒత్తిడి పెంచితే గప్పుడు మేల్కొని ఒక వడ్లు కళ్ళాల్లోకి వచ్చినాక రైతు బంధు డబ్బులు వేశారు. ఇప్పటికైనా ఈ వానకాలం రైతు భరోసా డబ్బులు 7,500 ఎలాంటి షరతులు లేకుండా కోతలు లేకుండా అందరూ రైతులకు ప్రతి ఎకరానికి 7,500 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడే రైతు చెప్తున్నారు ఇక్కడ జీలుగు జనుము విత్తనాలు ఇవ్వమంటే ఇప్పటిదాకా ఇస్తలేదు. పైనుంచి పర్మిషన్ రాలేదని, జీలుగు జనుము విత్తనాలు ఇవ్వడం లేదని, వర్షాలు పడి 3 రోజులైంది, విత్తనం చల్లుకుందామంటే ఈ ప్రభుత్వం కనీసం విత్తనాలు సరఫరా చేయడంలో కూడా పూర్తిగా విఫలమైపోయింది. ఇప్పుడే వ్యవసాయ శాఖ అధికారితో మాట్లాడితే రేపటి నుంచి చూస్తాం ఇస్తామని మాట్లాడుతూ ఉన్నారు.
అంటే ఈ ప్రభుత్వం యాజమాయిషీ కోల్పోయింది, పరిపాలన మీద పట్టు రాలేదు. ఈ ప్రభుత్వం నీటి సరఫరాలో ఫెయిల్ అయిపోయింది, విద్యుత్ సరఫరాలో ఫెయిల్ అయిపోయింది, తాగునీటి సరఫరాలో ఫెయిల్ అయిపోయింది. మాట్లాడితే కేసీఆర్ని తిట్టుడు, గత ప్రభుత్వాన్ని తిట్టుడు. ఇంకెంతకాలం కేసీఆర్ని తిట్టుకుంటూ బతుకుతారు? తిట్లు బంద్ చేయండి, ముందు కిట్లు ఇవ్వండి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పోతే ఇవాళ కేసీఆర్ కిట్ బంద్ అయింది, న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది, గవర్నమెంట్ ఆసుపత్రుల్లో మందులు. మహిబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో శనివారం ఎమ్మెల్సీ స్వతంత్రమైన తాడిశెట్టి క్రాంతికుమార్ మాట్లాడుతూ ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్, బీజేపీ మరియు బీఆర్ఎస్ పార్టీలు నిరుద్యోగ పట్టుభద్రులను పూర్తిగా మోసం చేశాయని ఆరోపిస్తూ ఎన్నికల మేనిఫెస్టోను చూసి ప్రతి ఒక్క పట్టుభద్రుడు నన్ను ఆదరిస్తున్నారని, తెలంగాణ ఉద్యమంలో ఎంతో కష్టపడి నష్టపోయానని తెలుపుతూ ప్రధాన పార్టీల నుండి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న అభ్యర్థుల చరిత్రల గురించి పట్టుభద్రులందరికీ తెలిసేనని, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కేవలం నా వల్లే పరిష్కారం అవుతాయని పేర్కొంటూ పట్టుభద్రుల నన్ను ఆదరించి ఆశీర్వదించి రాష్ట్ర శాసన మండలికి పంపినట్లయితే ఉద్యోగ, నిరుద్యోగ మరియు వివిధ సంఘాల పక్షాన పోరాడే ప్రజా గొంతుకనైతానని అన్నారు. బుద్ధి చెప్పి స్వతంత్ర అభ్యర్థిని గెలిపిస్తామని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మేము మీకు చెప్తున్నాను, నేను తెలంగాణ ఉద్యమంలో కష్టపడ్డాను, నష్టపోయినాను. ఈరోజు ఒక సామాన్యునిగా మీ ముందుకు వస్తున్నా. రేపు మీకు సేవకున్నై ఒక కౌన్సిల్లో అడుగుపెట్టి మీ గొంతుకనై ప్రశ్నించేందుకు నాకు అవకాశం ఇవ్వాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, ప్రధాన పార్టీలు ఈరోజు ఎమ్మెల్సీలో నిల్చుంటున్నారు. ఒకప్పుడు మనకు ఏంటంటే నామినేటెడ్ పోస్టులలో కానీ ఈ ఎమ్మెల్సీ కోటాలో ఇచ్చేటువంటి పదవుల్లో కానీ ఏదైతే ప్రాతినిధ్యం లేనటువంటి కులాలు ఉంటాయో ఆ కులాలకు సంబంధించిన వాళ్ళకి ఈ పోస్టులు అందించాలనేదే రాజ్యాంగంలో కల్పించిన హక్కులు. కానీ ఈరోజు రాజకీయ పార్టీలు ప్రత్యక్ష రాజకీయాల్లో మరియు ఇలాంటి నామినేటెడ్ ఎమ్మెల్సీ కోటాల్లో ఇచ్చే పదవులలో మళ్ళీ వారి కులాలను, ఆధిపత్య కులాలనే నిలబెట్టి ఈరోజు మనకు రావాల్సిన వాటాను గండికొడుతున్నారు. ఒకవైపు కాంగ్రెస్ 42% బీసీలకు ఇస్తానని చెప్పి కులగణన చేస్తానని చెప్పి ఈరోజు మర్చిపోయింది. మహిళలకు 50% రిజర్వేషన్ల గురించి మాట్లాడలేదు. మళ్ళీ గ్రామ స్థాయిలో జరగబోయే ఎన్నికల్లో, లోకల్ ఎన్నికల్లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వీటన్నిటిని ఎండగట్టాలంటే మనందరం కూడా మళ్ళీ సంఘటితం కావాల్సిన అవసరం ఉన్నది. ఒకవైపు బీజేపీ మతతత్వ పార్టీగా మారిపోయి పూర్తిగా బహుజనుల మీద, మరో వర్గాల మీద దాడులు చేస్తూ తీవ్రంగా వారిని హింసించే రకంగా మారిపోయింది. ఒకవైపు రాజ్యాంగాన్నే లేకుండా చేద్దామనే ప్రయత్నం చేస్తుంది. ఇక బీఆర్ఎస్ 10 సంవత్సరాల నియంత్రణ పాలనకు ప్రజలందరూ గోరిగట్టిండ్రు. ఇలాంటి సమయంలో మళ్ళీ వాళ్ళ అగ్రనాయకులు వచ్చి కేవలం ఎమ్మెల్సీ కోసం, అది ఎమ్మెల్సీ గెలిస్తే వాళ్ళ అధికారంలోకి వచ్చేది కాదు, పోయేది కాదు, కానీ కేవలం ఎమ్మెల్సీ పదవి కోసం లక్షల రూపాయలు, కోట్లాది రూపాయలు ప్రజల ప్రలోభాలను గురి చేస్తూ మీటింగులు పెట్టి వాళ్ళను ఇవాళ దారుణంగా వాడుకుంటున్నాం. నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా, తీర్మాన్ మల్లన్న గారిని, మన రాకేష్ రెడ్డి గారిని, ప్రేమేందర్ రెడ్డి గారిని, మీరు డబ్బులు పంచకుండా గెలిచే సత్తా ఉంటే రండి. మీరు పెద్దల సభలో పోయే గౌరవం ఉండాలంటే డబ్బులు పంచకుండా ప్రజల కోసం పోరాడే తత్వంతో రండి తప్ప ఈ డబ్బులు పంచుతూ ఇప్పటికే ఓటర్ స్లిప్పులు పంచుకుంటూ మీరు డబ్బులు పంచుతున్నారని మా అందరికీ సమాచారం అందింది. మీరు ఇలాంటి ప్రలోభాలు చేసుకుంటూ ప్రజలను మోసం చేస్తే మీరు పదవులలో కాదు కదా, మీరు మట్టుకొట్టుకోబోతారు, జాగ్రత్త అని చెప్తున్నాను. ఇంకొకటి 7,200 అనే ఒక సిద్ధాంతంతో బీసీల సామాజిక వర్గం అని, ఈ తెలంగాణకి నేనే ఆల్టర్నేటివ్ అని వచ్చినటువంటి తీర్మాన్ మల్లన్న ఇవాళ జీవో 46ను రద్దు చేయాలని అడిగితే దాని మీద సమాధానం చెప్తలేడు. ఇప్పటి వరకు ఆయన తీసుకున్న సిద్ధాంతాల మీద ఎలాంటి రిజల్ట్ వచ్చిందో ప్రజలకు వివరించి ఆ తర్వాత ఓటు అడగమంటే ఇంతవరకు దాని గురించి దాటేస్తూ వెళ్తున్నాడు. తన స్వలాభం కోసం ఒకప్పుడు పేటీఎంలో 10 రూపాయలు ఏమని చెప్పి ఇవాళ కోట్లాది రూపాయల కార్లను కొనుక్కొని ఒక నియంతలాగా తయారై మరో కేసీఆర్ లాగా తయారవుతున్న ఇలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే ప్రమాదకరం. కౌన్సిల్లో పోయే హక్కు లేదు. ఆ బూతులు తిట్టే ఛానల్ తయారు చేసిండు. అలాంటి వ్యక్తి ఏం చేస్తాడు? ఒకవైపు రాకేష్ రెడ్డి యూత్ను ఖరాబ్ చేసి వారిని మతం వైపు మళ్లించి ఏదైతే పార్టీ మీద దాడి చేస్తానని ఒక 5 నిమిషాలు కిషన్ రెడ్డి గారు ఆదేశిస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఉండే ఫామ్ హౌస్ని కాలబెడతానని చెప్పి ఆనాటి ప్రజలను రెచ్చగొట్టిండు. మరి ఇప్పుడు నువ్వు అదే పార్టీలోకి పోయినావు, ఆ పార్టీ మీద దాడి చేసినావు, ఆ పార్టీ నాయకులు భూదందాలు చేస్తున్నారన్నావు. మరి వాళ్ళతో చేయగలిపి ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి కోసం ఎందుకు ఆశపడ్డావో ప్రజలకు వివరించాలి. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్న బీజేపీ పార్టీ ఈరోజు తెలంగాణకు మీరు ఏం చేసిండ్రు, ఇలాంటి నిధులు తెచ్చారు, ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారో మీరు అన్నీ కూడా చెప్పిన తర్వాతనే మీరు ఎలక్షన్లో ఆ ఓటు అడిగే హక్కు ఉందని చెప్పి నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. మీ అందరూ కూడా కోరుకునేది ఒకటే, ఏ చరిత్ర తెలియనటువంటి అశోక్ సార్కి బీఎస్పీ పార్టీ మద్దతు ఇవ్వడం సిగ్గుచేటు అనిపిస్తుంది. ఎందుకంటే
ఇక్కడ మహనీయుల చరిత్రను మేము కింది స్థాయి నుండి మేము ప్రచారం చేస్తూ నిరంతరం ఉద్యమాలు చేస్తూ మద్దతు కోసం రావడం జరిగింది. కేవలం స్వలాభాల కోసమే పార్టీలన్నీ కూడా వాళ్ళందరినీ మద్దతు తీసుకుంటూ వస్తున్నాయి. కాబట్టి ఆలోచించండి. ఒకవైపు మేము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని గౌరవించాం, కానీ నిన్న వచ్చి బిట్స్ బిలానీలో చదువుకున్న ఒక మతోన్మాద ఆలోచన ఉన్న వ్యక్తిని గెలిపించాలని చెప్పడం, ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించండి. వీళ్ళందరినీ ఎండగట్టే రోజు వచ్చింది. ఎమ్మెల్సీలో ఒక హక్కుల కోసం మాట్లాడే నాలాంటి ఒక నిరుద్యోగి, నాలాంటి ఒక సామాన్యుణ్ణి మీరు కౌన్సిల్కి పంపిస్తే ప్రజల గొంతుకనై అన్ని వర్గాల సంపన్న వర్గాల సమస్యల గురించి మాట్లాడతాను. ఒకవైపు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.